స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బతలు చెప్పాలి. ఇప్పటికే గువ్వల కూడా ఇప్పుడు బీజేపీ బాట పట్టినాడు. ఇప్పటికే రాజీనామా కూడా చేసిన పరిస్థితి. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఏదైతే ఫామ్ హౌస్ ఘటనలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 4 ఎమ్మెల్యేలు కూడా ఇద్దరు కూడా బీజేపీ బాట పట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క 4 ఉన్నటువంటి ఘటనలో రేఖాకాంతారావు మాజీ ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే పినపాక ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రజలు. సార్ చెప్పండి, అసలు ఇప్పటికే గువ్వల కూడా ఇప్పుడు బీజేపీ బాట పట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడ మీరు అప్పుడు ఏదైతే ఫామ్ హౌస్లో ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? గువ్వల బాటన పడతారా లేకపోతే బీఆర్ఎస్లో కొనసాగుతారా? అంటే 4 ఎమ్మెల్యేలు ఉన్నమాట వాస్తవం ఆ రోజు. కానీ ఎవరి వ్యక్తిగత కారణాలతో వాళ్ళు రాజీనామా చేసినంత లోపల మిగతా వాళ్ళందరూ కూడా పోవాలనేది ఏమీ లేదు. మేమందరం కూడా కేసీఆర్ గారి మీద గౌరవం ఉంది, కేసీఆర్ గారి నాయకత్వం మీద మాకు నమ్మకం ఉంది. 100కు 100% భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉన్నది. ప్రజలందరూ కూడా చేసినటువంటి తప్పు, కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయినాం, ఇవాళ గోసపడతా ఉన్నాం. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం కావాలని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలందరూ కోడే కూస్తూ ఉన్నటువంటి సందర్భం మీ మీడియా వాళ్ళకు కూడా తెలుసు. మీ మీడియా ద్వారానే ప్రచారం చేశారు ప్రజలు ముట్టుకునేటువంటి విషయానంతా కూడా. ఇటువంటి సందర్భంలో పార్టీ అనేది శాశ్వతం, వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ మేము కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది కాబట్టి, కేసీఆర్ గారి నాయకత్వం మీద మాకు విశ్వాసం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా వారి నాయకత్వాన్ని బలపరుస్తూ గ్రామ స్థాయి నుండి మళ్ళీ జిల్లా స్థాయి వరకు బీఆర్ఎస్ పార్టీని పునర్నిర్మాణం చేసి పునర్వైభవం తీసుకురావడానికి మరి శ్రమిస్తామని చెప్పేసి తెలియజేస్తాము. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గువ్వల కూడా అక్కడ ఉన్నటువంటి చర్చా వేదికలో ఉన్నారు. అక్కడ జరిగిన విషయాలు ఏమైనా బయటపెట్టే అవకాశం ఉందంటారా? అవేం సీక్రెట్ ఏం కాదు. అది మేము సీక్రెట్గా మనం ఏదో చెప్పాల్సింది ఏమీ లేదు. అందరికీ తెలిసిందే, ఇదంతా కూడా తెరిచిన పుస్తకమే, దానికి కొత్తగా ఏం లేదు. మేము బీఆర్ఎస్ పార్టీని కొనసాగుతాం. దాని గురించి క్వశ్చన్ రేజ్ చేసేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందంటున్నారు. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే లేదా విలీనం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? అంటే ప్రధానంగా చూసుకుంటే బీజేపీ తోటి మనస్పర్ధలు వచ్చిన నేపథ్యంలో మీరు బీజేపీ నుంచి పోటీ చేస్తారా లేకపోతే ఇండిపెండెంట్ పోటీ చేసే అవకాశం ఉంది? అంటే పోటీ చేయడానికి రేపొద్దున ఎలక్షన్ లేవు. ఎలక్షన్కి, జనరల్ ఎలక్షన్కి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. దాంతోపాటుగా పొత్తులు నిర్ణయించేది అధిష్టానం. పొత్తులు నిర్ణయిస్తుందా, విలీనం చేస్తుందా, ఏం చేస్తాం అనేది ఇదంతా కూడా గోవెల్ ప్రచారం జరుగుతూ ఉంది తప్ప టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రజల ఆకాంక్షలు మేరకు, ప్రజల గోస నుండి, సమస్యల నుండి పుట్టిందే, తెలంగాణ ప్రజల గొంతుక కోసం పుట్టిందే టీఆర్ఎస్ పార్టీ ఆనాడు. కాబట్టి మళ్ళీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ లేదు, వేరే పార్టీతో విలీనం అయింది అని చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ కూడా అది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, తెలంగాణ ప్రజల గొంతుక ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది తప్ప అటువంటి తప్పు ఎప్పుడు చేయదు. ఈ యొక్క రాజీనామాతోటి ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికలకు ఏమైనా ఎఫెక్ట్ పడింది అంటారు? వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, అనేక మంది కార్యకర్తలు, అసలు మా బలగం మామూలుగా లేదు, 60 లక్షల మంది బలగం ఉంది. ఎవడో ఒక్కరు పోయినంత లోపల ఒరిగేది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ పక్కాగా మళ్ళీ అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్తో మళ్ళీ ముందుకు తీసుకొస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకుంటే మాత్రం స్థానికంగా ఎవరో ఎమ్మెల్యే వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ నమ్ముకునే ఉన్నాము, ఈ యొక్క పార్టీని కొనసాగుతాం, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాం. పొత్తులు పెట్టుకున్నప్పుడు కూడా అధికార పార్టీకి సంబంధించిన విషయం. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గట్టిగా పోటీ ఇస్తాం, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలిచి తీరుతామంటున్నారు. రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా రేపు కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాస్తో తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి.